శ్రీబాబు సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో శ్రీబాబు సార్. హలో, డిఫికల్ట్ అయిందా? సార్ షేరింగ్ అవుతుంది సార్. హలో, హలో, హలో సార్. సార్ షేర్ ఫైన్, షేర్ అవుతుంది సార్. సార్ తోటి సార్ మాట్లాడండి సార్. మీరు ఇవ్వండి సార్. డైరెక్ట్ లైవ్ లో ఉన్నాడు సార్. ప్రెజెంటేషన్ కంటిన్యూ చేయొచ్చు. హలో, రాజేంద్ర ప్రసాద్ సార్. సార్ షేర్ అవుతుంది సార్. బాగుంది సార్. కనిపిస్తుందా సార్? కనబడుతుంది. ఓకే సార్, కనబడుతుంది సార్. అంటే నా వీడియో అండ్ స్లైడ్ రెండు కనిపిస్తున్నాయా? కనబడుతుంది రెండు. ఏం సార్? హలో, వీడియో అండ్ స్లైడ్ రెండా? రెండు కనబడుతుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే, తీసేయండి సార్. ఇది క్లోజ్ చేయండి సార్. ఇది క్లోజ్ చేయండి. మినిమైజ్ చేసుకోవాలి. క్లోజ్ చేయొచ్చు సార్. క్లోజ్ చేయొచ్చు సార్. మినిమైజ్ ఉండనివ్వండి సార్. సార్ ఇక్కడ షేర్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ రావాలా? ఇందులో కాదు సార్. ఇది క్లిక్ చేయాలి. కాదు సార్, ఇప్పుడు ఇట్లా ఉందా? మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇది ఏమో మెసేజ్ వచ్చింది, ఒకసారి చూస్తారు సార్. వేర్ యు ఆర్ షేర్డ్, ఇది వద్దు సార్. ఇప్పుడు షేర్ చేసినారు ఆల్రెడీ. మళ్ళీ క్లోజ్. ఇక్కడ ఉంది చూస్తారా, ఇంటూ ఉంది ఇక్కడ ఆల్రెడీ. ఇది ఇప్పుడు షేరింగ్ కావట్లేదు. షేర్ చేయాలంటే యారో మార్క్ వెళ్ళేసి ఇక్కడ ఇది పెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ షేర్ అయిపోతుంది. ఇది క్లోజ్ ఫస్ట్ స్లైడ్. ఇది కాదు కదా, ఇక్కడికి వెళ్ళండి. అయితే ఇది కాదు సార్, ఇంకో ఫైల్ కంక్లూజన్ లెక్చర్. ఇది కదా, ఒకసారి చూస్తాను. ఇక్కడ మాకు మాకేం రావట్లేదు సార్.
రిసోర్స్ పర్సన్ 1 ఇక్కడ రావాలి కదా. అంటే స్లైడ్ షో స్టార్ట్ అయితే వస్తుందా? స్లైడ్ మొబైల్ వస్తుందా? వస్తుంది సార్. చూడు అంటే స్లైడ్ షో ఏమైనా స్టార్ట్ చేయాలా? ఇప్పుడు వస్తుందా? సార్ స్లైడ్ షో స్టార్ట్ చేయొచ్చు సార్. ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేయండి. ఫోన్స్ పెట్టుకోండి. ప్రజెంటర్ చేసిన సార్లు ఓనర్ చేసిన ఏదైనా ఉంటే చూస్తారు. వస్తుందా? ఓకే. వస్తే వాయిస్ చూస్తూ సార్ వాయిస్ చెక్ చేసుకుని సార్ వాయిస్ ఒకసారి చెక్ చేసుకుని చూసుకుంటే స్టార్ట్ చేయొచ్చు. కొంచెం మీరే మాట్లాడుకోండి. నేను ఇక్కడే టైం ఇంటర్నెట్ స్లో ఉంది. అదే సడన్ ఇంటర్నెట్ స్లో అయిపోయింది సార్. ఇనిషియలైజింగ్ ఇంకే 2-3 చేస్తే ఇట్లా ప్రాబ్లం. అది మీది సారీ సార్. ఈ సిస్టమ్ ఇది మన కాలం ఇంటర్నెట్ అనుకుంటే ప్రాబ్లం. తండ్రి మాటలా? తల్లి. హలో 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 సార్. హలో వినబడుతుంది సార్. వినిపిస్తుందా సార్? వినబడుతుంది సార్. ఫైన్. ఓకే ఓకే. వినిపిస్తుంది కనబడుతుంది సార్. రెండు వినిపిస్తుంది కనిపిస్తుంది. బోత్ ఆర్ క్లియర్. Hello, somebody is talking. Kindly mute yourself, please. ఇక్కడ ఇంటర్నెట్ స్లో ఉంది. మీకు ఇంటర్నెట్ చాలా స్లో. మీరు అక్కడే అక్కడ సాధారణకి వెళ్తే అనౌన్స్ చేసి బెస్ట్ ఇంటర్నెట్ స్లో ఉంది. You're presenting, no? Yes. Yes, students, I hope you have joined. So we have been requesting you students
to not to disturb the speaker. Keep this in mind, students. Please don't disturb the speaker. If you have any query, just type it. Okay? Now, let's start the second session, students. I welcome you all to the second session of the day. This session is on personality development. That is, an expert talk on personality development. For this, we have an eminent personality with tons and tons of teaching experience who guided n number of students towards excellence. Dr. C.H. Sri Babu Garu, retired professor of chemistry, KITS Warangal. Dr. Sri Babu Garu holds a PhD, MPhil and MSc from Kakatiya University, Warangal. He was the recipient of gold medal for standing university first in MSc Chemistry, KU, in the year 1977. He started his career as a lecturer at University College of Arts and Science, Kakatiya University, Warangal. Later joined KITS W in the year 1980. Continued his work as lecturer, associate, assistant professor, associate professor, professor, and head department of physical sciences. He was retired from the services in the year 2014. He rendered 34 marvelous years of dedicated and unmatchable services for the institution. He has 3 scholarly articles and 9 conference papers to his credit. He delivered about 30 guest lectures in various renowned institutions. He never ceases to learn and contribute to his chosen field. Even in the life of post-retirement, he dedicated most of his time for developing content for computer-aided chemistry teaching and setting an example for the young aspirants in the field. So, it's indeed an honor and privilege to have him with us. Let's welcome the speaker to begin the session. Thank you, students. Okay, thank you, Asmatha Nisa madam, for your kind words in introducing me to the audience. Respected Principal Professor Ashok Reddy Garu, respected heads of the departments of Mathematics and Humanities and Physical Sciences, Shivashankar Garu and Madhukar Reddy Garu, and all the faculty members, especially the Department of Mathematics and Humanities and Physical Sciences, and my dear students. A good morning to all of you. Over. Yes, sir. Now, start. Are you able to hear me, friends? Okay. At the outset, I congratulate all the students, thank them, and welcome them. I congratulate you for securing a seat in BTech degree program, and I thank you for exercising your option in favor of this institute. And I welcome you to this prestigious institute, KITS W. Generally, in the classroom lectures, there is no other option. Medium of instruction is English. I have to talk in English, but in the informal lectures, I prefer to speak in Telugu because, as a poet said, "Idi Telugu kirti, kadile kirana murti, idi sagaral dati poyindira, nayagaral meeti vachindira." That is the greatness of Telugu, and that is the beauty of Telugu. As my mother tongue is Telugu, and as I have affection towards Telugu, as I have swabhimanam in Telugu, I would like to speak in Telugu in the general lectures. ఈ ప్రపంచంలో ఎవరైనా ఇద్దరు మనుషులు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే ఇన్ఫార్మల్ టాక్లో కొన్ని పాసిబిలిటీస్ ఏమిటంటే వాళ్ళిద్దరూ మాతృభాష
సో ఇక్కడ షేర్ కావాలి కాలేదా? ఇంటర్నెట్ స్లో ఉంది. సార్ హాట్స్పాట్ ఆన్ చేద్దాము. No. Sir, it's okay, sir. You carry on. There is no hours problem. స్లైడ్ షో. Easy. Okay, sir. You are visible, sir. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఇన్ఫార్మల్ టాక్ లో ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారంటే పాసిబిలిటీస్ ఏమేమి ఉంటాయి? ఒకటి, వాళ్ళిద్దరి మాతృభాష మదర్ టంగ్ ఇంగ్లీష్ అయి ఉంటుంది, లేదా వారిద్దరూ వేర్వేరు మదర్ టంగ్స్ కి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. అప్పుడు దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. మూడవ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏమిటంటే వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు అయి ఉంటారు. ఇద్దరు తమిళియన్స్ ఎప్పుడు కలుసుకున్నా తమిళ్లోనే మాట్లాడతారు, ఇద్దరు గుజరాతీస్ ఎప్పుడు కలుసుకున్నా గుజరాతీలోనే మాట్లాడతారు, ఇద్దరు మరాఠీస్ ఎప్పుడు కలుసుకున్నా మరాఠా లాంగ్వేజ్ లోనే మాట్లాడతారు. కానీ ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే, పర్టికులర్గా వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ అయితే, ఏదో రెండు పెద్ద కంపెనీలకు సిఇఓల లాంటి వాళ్ళైతే, వాళ్ళిద్దరు కలుసుకుంటే 99.9 ప్రాబబిలిటీ ఏమిటంటే వాళ్ళు కేవలం ఇంగ్లీష్లో మాట్లాడతారు, తెలుగులో మాట్లాడరు. ఈ లోకంలో ఏ వ్యక్తికైనా మూడిటి పట్ల స్వాభిమానం అనేది ఉండాలి. మాతృదేశం, మాతృభాష, మాతృమూర్తి. ఈ మూడిటి పట్ల ఆదరణను చూపించే వ్యక్తి క్షమార్హుడు కాదు అని నా ఉద్దేశం. మాతృభాషకు, మాతృదేశానికి సంబంధించి ప్యాట్రియాటిజం జాపనీస్ ను ఎగ్జాంపుల్ గా చెప్తారు. ఎక్కడో ఒకసారి చదివాను, జపాన్ దేశస్థులను వాళ్ళు బౌద్ధ మతం కాబట్టి బౌద్ధ మతాన్ని ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడితే, రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే వాళ్ళని స్పేర్ చేయరు, వాళ్ళని వదిలిపెట్టారు. కానీ ఆ బుద్ధుడే దిగి వచ్చి నిజంగా జపాన్ దేశాన్ని ఏమైనా అంటే ఆ బుద్ధుని కూడా వాళ్ళు క్షమించరు అంటారు. అంటే బౌద్ధ మతం పట్ల అంత ఆదరణ కలిగిన వ్యక్తులు కూడా తమ దేశాన్ని కించపరిచే విధంగా బుద్ధుడు ఒకవేళ మాట్లాడినా బుద్ధుని కూడా క్షమించరు. అంటే అంత దేశభక్తి ఉంది కాబట్టి వరల్డ్ వార్ తర్వాత, ప్రపంచ సంగ్రామం తర్వాత దాదాపు భూస్థాపితమైన స్థాయి నుంచి అనూహ్యంగా సాంకేతికంగా ఎంతో ఎదిగి ఈ ప్రపంచంలో అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచింది జపాన్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అమెరికాలో ఒక స్కూల్లో, మిడిల్ స్కూల్లో ఒక స్టూడెంట్, జపనీస్ స్టూడెంట్ ఒక సబ్స్టాండర్డ్ పెన్సిల్, క్వాలిటీ ఏమాత్రం లేని పెన్సిల్ని యూజ్ చేస్తుంటాడు. టీచర్ వచ్చి అడుగుతాడు, ఆ పెన్సిల్ లెడ్ ఊరికే బ్రేక్ అవుతుంటుంది, ప్రతిసారి షార్పనర్ యూజ్ చేయవలసి ఉంటుంది. అయితే ఇంత సబ్స్టాండర్డ్ పెన్సిల్స్ ఎందుకు యూజ్ చేస్తున్నావు, మంచి క్వాలిటీ పెన్సిల్స్ ఎన్నో ఉన్నాయి కదా వేరే బ్రాండ్స్, ఎందుకు వాటిని ఉపయోగించట్లేదు అని అడిగితే అతను ఇచ్చిన ఆన్సర్ విని ఆ టీచర్ స్టన్ అవుతాడు. ఏమిటంటే ఆ స్టూడెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, ఇది జపాన్లో తయారైన పెన్సిల్, మా దేశంలో తయారైన వస్తువులను మేమే గౌరవించకుంటే ఇతర దేశాల వాళ్ళు గౌరవిస్తారని ఎలా భావించవచ్చు, అందుకే అది సబ్స్టాండర్డ్ అని తెలిసిన నా దేశం పట్ల ఉన్న గౌరవంతో నేను నా దేశంలో తయారైన వస్తువులను మాత్రమే ఉపయోగిస్తానని చెప్తాను. అంటే ఈ విధంగా మాతృదేశం పట్ల అంకిత భావంతో ఉండాలి, ఎంతో ఆదరణ ఇవ్వాలి, స్వాభిమానం అనేది ఉండాలి. అదేవిధంగా మాతృభాష పట్ల కూడా స్వాభిమానం ఉండాలి. మన తెలుగును మీరు ఎంతకాలం చదివారో తెలియదు, ఎంత గుర్తుంచుకున్నారో తెలియదు, ఎంతో అందమైన భాష తెలుగు. పద్యం కేవలం తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకం, అవధాన విద్య కేవలం తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకం. సందర్భానుసారంగా పద్యాలు ఎంత అందంగా ఉంటాయో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. అడిగేదనని కడువడి జను నడిగినదను మగుడ నుడుగడని నడయుడుగు వెడవెడ సిడిముడి తడబడ నడుగుడి నడిగిడదు జడిమ నడిగిడు నెడలను. ఈ పద్యం వింటుంటే ఒక వ్యక్తి ఎంతో సంశయావస్థలో ఉన్నట్లు, తడబడుతూ ఉన్నట్లు అర్థమవుతుంది. నిజంగా ఆ సందర్భానికి సంబంధించిన పద్యం ఇది. విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి ఎవరికి చెప్పకుండా వెళుతూ ఉంటే, ఎటు వెళ్తున్నాడో తెలియదు, అడిగితే చెప్తాడో లేదో తెలియదు, అడగాల వద్దా అనే సంశయంలో ఉన్న లక్ష్మీదేవి మానసిక స్థితిని, ఆమె ప్రవర్తనను వివరించే పద్యం. అంటే శబ్ద సౌందర్యము, అర్ధ సౌందర్యము, అది వింటే ఆనందించడము, ఇవన్నీ పద్యంలో స్పెషల్గా ఉంటాయి. వీటిని ఆనందించే స్వభావాన్ని మీరు అలవాటు చేసుకుంటే తెలుగు నిజంగా మీరు ప్రేమించడం మొదలు పెడతారు. ఇది తెలుగు పట్ల ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు, మీరు వృత్తి దృష్ట్యా, ప్రొఫెషన్ దృష్ట్యా ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పదు. అవసరమైనప్పుడు ఫార్మల్ మీటింగ్స్ లో ఇంగ్లీష్లో మాట్లాడాలి. అట్లా అని తెలుగుని కించపరచవద్దు.
తెలుగు కూడా తగిన ఆదరణ ఇవ్వాలి. దాంతోపాటు మీకు అవసరమైన ఇతర భాషలను కూడా నేర్చుకోవాలి. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ ఎందువల్ల అవసరము అన్నది ఒక చిన్న స్లైడ్ రూపంలో చూపిస్తాను. ఇక్కడ మీకు జైల్లో ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి ఎవరో కాదు, లాస్ట్ 4-5 సంవత్సరాల నుంచి మీరు ఉన్న స్థితిని సూచిస్తుంది. 8th స్టాండర్డ్కి వచ్చినప్పటి నుంచి, 8th గ్రేడ్కి వచ్చినప్పటి నుంచి మీ స్థితిని సూచిస్తుంది. జైల్లో ఉన్నట్లు ఉన్నారు. అంటే కేవలం స్టడీ తప్ప, రోజుకు 15-16 గంటలు స్టడీ తప్ప, 8th గ్రేడ్లో జాయిన్ అయినప్పటి నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్సులు, మీకు ఆ కెపాసిటీ ఉన్నా లేకున్నా పేరెంట్స్ యొక్క ప్రోద్బలంతో చాలా కష్టపడుతూ, ఏమాత్రం ఎంటర్టైన్మెంట్ అన్నది లేకుండా, స్పోర్ట్స్ అన్నవి లేకుండా ఒక జైలు జీవితం లాంటి జీవితాన్ని ఇంతవరకు మీరు గడిపారు. అయితే ఇంటర్మీడియట్ అయిపోయాక ఇప్పుడు మీరు బీటెక్లో జాయిన్ అవుతున్నారు. ఈ బీటెక్ కోర్సులో జాయిన్ అయినప్పుడు ప్రస్తుతం మీకున్న పరిస్థితి అంటే మీకు పూర్తిగా స్వేచ్ఛ లభించింది. 5 సంవత్సరాల జైలు జీవితం నుంచి ఒకేసారి స్వేచ్ఛ లభిస్తే ఆ వ్యక్తి మానసిక స్థితి ఎట్లా ఉంటుందనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. స్వేచ్ఛ అన్నది విశృంఖలంగా మారే అవకాశం ఉంది. ఏం చేయాలో తెలియదు, ఏమి చేయకూడదో తెలియదు. ఆ వివేచన అన్నది, ఆ కాన్షియస్నెస్ అన్నది, ఏది కరెక్ట్ ఏది కాదు అనేది తెలుసుకునే ఆ శక్తి అన్నది మీలో ఉండదు. కాబట్టి మీకు ఏది మంచిది, ఈ 4 సంవత్సరాలు మీరు ఎలా చదవాలి, రెగ్యులర్గా అకాడమిక్ వర్క్తో పాటు మీరు ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, హ్యూమన్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఓన్లీ ఇతర మనుషులతో కాదు, మొత్తం ఈ వరల్డ్ లో మొత్తం అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ తో మనం ఎలా ఉండాలి, ఈ భూమిని ఎలా రక్షించాలి, ఈ అన్ని విషయాలను గురించి మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ లో చెప్పడం జరుగుతుంది. మీకు తెలియని అనేక విషయాలను ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ లో వివరించడం జరుగుతుంది. ఇది ఇండక్షన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ కు ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, పెద్దలు చెప్పినట్లుగా యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం అన్నారు. అంటే ఒక మంత్రి ఒక రాజుకు చెప్పాడు ఏమిటంటే, 4 విషయాలు చాలా అనర్థదాయకమైనవి. ఒకటి యవ్వనం, తర్వాత ధన సంపత్తి, బాగా రిచ్గా ఉండటం, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కాదు, అధికారం, ప్రభుత్వం, అవివేకిత, వివేకం లేకపోవడం. ఈ 4 లక్షణాలు పూర్తి అనర్థదాయకాలు. ఈ 4 ఒకే చోట ఉంటే అది రాజు కొడుకు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఎంత అనర్థదాయకమో ఒక సందర్భంలో ఒక మంత్రి ఒక రాజుకు చెప్పిన విషయం ఇది. ఇందులో మొదటి విషయం మీకు వర్తిస్తుంది. ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు మీరు. ఈ యవ్వనంలో అడుగు పెట్టినప్పుడు మానసిక స్థితి ఎట్లా ఉంటుందంటే, ఆ ఉడుకు రక్తం వల్ల ఏది కరెక్ట్ ఏది కాదు అన్నది మీకు తెలియదు. కానీ మీకు తెలియదనే విషయం మీకు తెలియదు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు, అన్ని మాకే తెలుసు అనే భ్రమలో ఉంటారు. ఆ భ్రమ నుంచి మిమ్మల్ని తొలగించి రియాలిటీ ఏమిటి, ఎలా ఉంటే మీరు జీవితంలో పైకెదుగుతారు, వృత్తిపరంగా పైకెదుగుతారు, వ్యక్తిగతంగా పైకెదుగుతారు, ఈ లోకానికి మీరు ఉపయోగపడతారు, ఈ అన్ని విషయాలు మీకు కూలంకషంగా వివరించడం కోసం ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సెషన్లో దాదాపు 400 or 500 స్టూడెంట్స్ ఉండవచ్చు. ఈ 500 స్టూడెంట్స్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే ఈ క్వశ్చన్ అర్ధరహితంగా కనిపించవచ్చు. కానీ నా దృష్టిలో స్టూడెంట్ వేరు, విద్యార్థి లేదా విద్యార్థిని వేరు. దానికి కారణం ఏమిటంటే, షేర్ అవుతుంది అంటున్నారు. మళ్ళీ ఒకసారి షేర్ just refresh like this, sir. They are this one, no? Sir. Okay, sir. Internet flow is this. నా దృష్టిలో స్టూడెంట్ వేరు, విద్యార్థి లేదా విద్యార్థిని వేరు. ఎందుకంటే
ఏ అకాడమిక్ ప్రోగ్రామ్ లో అయినా అడ్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి స్టూడెంట్. బీటెక్ డిగ్రీ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ వచ్చింది కాబట్టి ఈ మీలో ఉన్న 500 మంది స్టూడెంట్స్ కాదనండి. కానీ మీరందరూ విద్యార్థులా కాదా అన్నది అది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరూ విద్యార్థులు కావాలి అన్నదే నా ఆకాంక్ష. అంటే తేడా ఏమిటంటే స్టూడెంట్కు విద్యార్థులకు తేడా ఏమిటంటే విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు, విద్యను కోరుకునేవాడు. మీరు బీటెక్ డిగ్రీ ప్రోగ్రాంలో చేరారు, కానీ ఆ బీటెక్ డిగ్రీకి సంబంధించిన పూర్తి విద్య మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా మీకు తెలవాలని మీరు బలంగా కోరుకుంటున్నారా లేదా? ఒకవేళ అలా కోరుకుంటే మీరు విద్యార్థులు అవుతారు, లేదా సింపుల్ గా మీరు స్టూడెంట్ మాత్రమే అవుతారు. అయితే విద్యార్థి కావాలంటే ఒక స్టూడెంట్ విద్యార్థి కావాలి అంటే అతనికి ఉండవలసిన 3 లక్షణాలను మన పెద్దలు చెప్పారు. అవేమిటంటే శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. అంటే విద్యార్థికి ఉండవలసిన 3 ముఖ్యమైన లక్షణాలు: 1 శ్రద్ధ, 2 తత్పరత, 3 సంయతేంద్రియత. అంటే మొదటి లక్షణం శ్రద్ధ. విద్యార్థికి విద్య నేర్చుకునే విషయం పట్ల శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? ఇప్పుడు మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి. ఇండక్షన్ ప్రోగ్రామ్ సెషన్స్ లో ఆన్లైన్ జరుగుతున్నాయి కాబట్టి మీరు మీ ఇంట్లోనే ఉండి చూస్తున్నారు. అయితే మీరు మీ ఇంట్లో ఉండి ఎంత శ్రద్ధతో ఈ ప్రోగ్రామ్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ను వింటున్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక రెగ్యులర్ గా మీరు కాలేజీకి ఒక ఆడిటోరియంలో కూర్చొని ఎంత శ్రద్ధతో ఇండక్షన్ ప్రోగ్రామ్ లో స్పీకర్స్ చెప్పే మాటలను వింటున్నారో అంతే శ్రద్ధతో మీరు ఇంట్లో కూర్చొని కూడా వింటున్నారా? ఒకవేళ వింటే మీకు ఆ విషయం పట్ల శ్రద్ధ ఉన్నట్లు. లేదా మీరు బెడ్ పైన పడుకొని మొబైల్ ఫోన్లో చూస్తున్నారా? లేదా రోడ్డు మీద వెహికల్ మీద వెళ్తూ ఓన్లీ ఆన్ చేసి పెట్టి కేవలం అటెండెన్స్ పర్పస్ కోసం ఆన్ చేసి పెట్టి మీరు వెళ్తున్నారా అన్నది మీరు శ్రద్ధ చూపిస్తున్నారా చూపించట్లేదా అనే విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే మీకు అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు, మీకు ఇంటర్మీడియట్ వరకు అసైన్మెంట్స్ అన్నవి లేవు, ఇక్కడ బీటెక్ లో మీకు అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అసైన్మెంట్ ఇచ్చినప్పుడు జనరల్ గా చేసేది ఏమిటంటే క్లాసులో ఒక స్టూడెంట్ అసైన్మెంట్ కు 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాస్తే మిగిలిన వేరే స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ బుక్స్ ఏమీ రెఫర్ చేయరు, క్లాస్ నోట్స్ ఏమీ రెఫర్ చేయరు. డైరెక్ట్ గా ఈ స్టూడెంట్ ఏం రాశారో అదే కాపీ చేసి మక్కీ అంటారు కదా, ఆ విధంగా కాపీ చేసి సబ్మిట్ చేస్తూ ఉంటారు. అది శ్రద్ధ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. శ్రద్ధ ఉంటే మీరుగా మీ రన్నింగ్ నోట్స్, క్లాస్ నోట్స్ దగ్గర పెట్టుకోవాలి, 1 లేదా 2 టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్ కు తగిన ఆన్సర్ మీరు అందులో వెతికి మీ ఓన్ వర్డ్స్ లో, ఓన్ సెంటెన్సెస్ లో దానికి ఆన్సర్ రాయాలి. అట్లా చేస్తేనే మీరు నేర్చుకునే విద్య పట్ల శ్రద్ధ ఉన్నట్లు, లేదా శ్రద్ధ లేదు. ఇవి శ్రద్ధకు సంబంధించిన కొన్ని అంశాలు. ఇది విద్యార్థికి ఉండవలసిన మొదటి లక్షణం. తర్వాత రెండవ లక్షణం తత్పరత. తత్పరత అంటే మీరు నేర్చుకునే విషయం పట్ల పూర్తి మనసు లగ్నం చేసి ఉండాలి. అంటే మీరు మార్నింగ్ 9:30కి కాలేజీకి వచ్చి, అంటే ఇప్పుడు కరోనా కారణంగా కాలేజీ లేదనుకోండి, ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. క్లాసులు ప్రాబబ్లీ 2-3 నెలల తర్వాత పరిస్థితులు సామాన్య స్థితికి వస్తే మళ్ళీ క్లాసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి క్లాసుకు వచ్చినప్పుడు మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు మీ మనసులో ఇక్కడ నేర్చుకునే సబ్జెక్ట్స్ తప్ప ఇతర ఏ విషయాలు మీ మనసులోకి రాకూడదు. అంటే పూర్తిగా మీరు ఆ విషయం పట్ల మనసును లగ్నం చేయాలి. అది తత్పరత. అది ఉండవలసిన రెండవ లక్షణం. శ్రద్ధతో పాటు ఈ తత్పరత కూడా ఉండాలి. అంతేకాదు మూడవ ఇంపార్టెంట్ లక్షణం సంయతేంద్రియత. ఇంద్రియ నిగ్రహం అన్నది ఉండాలి. కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్లుగా 5 సంవత్సరాల జైలు జీవితానికి బయటపడి మీరు స్వేచ్ఛ స్థితిలోకి వచ్చారు. కాబట్టి ఈ స్వేచ్ఛ అన్నది విశృంఖలతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అది అనర్థానికి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అన్నది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ 3 లక్షణాలు ఉన్నప్పుడే ఒక స్టూడెంట్ విద్యార్థి అవుతాడు, లేదా అతను కేవలం స్టూడెంట్ మాత్రమే అవుతాడు. కాబట్టి ఈ 3 విషయాలను విన్న తర్వాత, విద్యార్థికి ఉండవలసిన ఈ 3 లక్షణాలను మీరు తెలుసుకున్న తర్వాత మీరు స్టూడెంటా లేదా విద్యార్థిని కానీ అవుతారా కాదా అన్నది మీకు మీరే అసెస్ చేసుకోవచ్చు, మీకు మీరే మదింపు వేసుకోవచ్చు. ఈ 3 లక్షణాలతో ఇంకొక ముఖ్య
అపరిమితమైన విశ్వాసం అనేది ఉండాలి. మీ గురువు, మీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఏజ్లో మీకంటే పెద్ద, చదువులో మీకంటే పెద్ద, మీకంటే మీ సబ్జెక్ట్, మీరు నేర్చుకునే సబ్జెక్ట్ విషయంలో డెఫినెట్గా ఎంతో కొంత ఎక్కువ తెలిసి ఉంటుంది. అతను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు యావరేజ్ స్టూడెంట్ అయినా టీచర్గా చేరిన తర్వాత మీకు నేర్పడం కోసం ఎంతో కష్టపడి చదువుతారు. కాబట్టి మీకంటే నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. మీ టీచర్కు మీకంటే ఎక్కువ ఏమి తెలియదనే భావన ఉంటే అతని నుంచి మీరు నేర్చుకోగలిగింది ఏమీ ఉండదు. కాబట్టి గురువు పట్ల అపరిమితమైన విశ్వాసం కనబరచడం అన్నది విద్యార్థికి ఉండవలసిన ఇంకొక లక్షణం. అది 4వ లక్షణం. ఈ 4 ఉంటే మీరు విద్యార్థిని లేదా విద్యార్థిగా పిలువబడతారు. ఏది నేర్చుకోవాలన్నా, మీ క్లాస్ రూమ్లో పాఠం నేర్చుకోవాలన్నా, లేదా ఒక వ్యక్తులను చదవాలన్నా, ఏది నేర్చుకోవాలన్నా ఈ ప్రక్రియలో 4 దశలు ఉంటాయి. అంటే ద లెర్నింగ్ ప్రాసెస్. థర్డ్ స్టేజ్ ఇస్ కాంప్రిహెన్షన్, ఫోర్త్ స్టేజ్ ఇస్ అప్లికేషన్. అంటే పరిశీలన, విశ్లేషణ, అవగాహన, అనువర్తన అంటారు. 99% స్టూడెంట్స్, విద్యార్థులు కాదు స్టూడెంట్స్, 99% స్టూడెంట్స్ అబ్జర్వేషన్ స్టేజ్లోనే ఆగిపోతారు. అంటే పరిశీలన దశలోనే ఆగిపోతారు. ఇప్పటి వరకు మీరున్న దశ కార్పొరేట్ కాలేజెస్ పుణ్యమా అని కాంప్రహెన్షన్ బేస్డ్, అంటే అవగాహన పరమైన విద్యకు కాకుండా రోట్ లెర్నింగ్, కేవలం బట్టి పట్టడం, ఎగ్జామ్లో రాయడం, 97 or 98% స్కోర్ చేయటమే ఏకైక లక్ష్యంగా మీ చదువు ఇంతవరకు కొనసాగింది. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా మీరు చేసింది ఏమిటి? క్వశ్చన్ ఆన్సర్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్స్. ఏ క్వశ్చన్కు ఏ ఆన్సర్ రాయాలి, బట్టి పడతారు, ఎగ్జామినేషన్లో రాస్తారు, 98 or 99% స్కోర్ చేస్తారు. దానివల్ల మీకు ఆ సబ్జెక్ట్ పట్ల అవగాహన ఏర్పడిందా, కాంప్రిహెన్షన్ అన్నది ఏర్పడిందా లేదా అన్నది మీకు మీరుగా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే కేవలం అబ్జర్వేషన్ వల్ల లాభం లేదు. అబ్జర్వేషన్ చేసిన ప్రతి విషయాన్ని ఎనలైజ్ చేయాలి, విశ్లేషణ చేయాలి. పరిశీలించిన ప్రతి విషయాన్ని విశ్లేషణ చేయవలసి ఉంటుంది. అయితే ఈరోజు నా లెక్చర్ అంతా కూడా ఈ విశ్లేషణ మరియు అవగాహనకు సంబంధించింది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే కొన్ని కెమిస్ట్రీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్, కొన్ని అవర్ డే టు డే లైఫ్లో జనరల్గా వచ్చే ఎగ్జాంపుల్స్ని తీసుకొని ప్రతి విషయాన్ని ఎలా ఎనలైజ్ చేయవచ్చు, దాన్ని ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చు, ఆ విధంగా మనం చేస్తున్నామా చేయట్లేదా, అది అసెస్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ లెక్చర్. కాబట్టి నా లెక్చర్ ఏంటంటే ఎనాలిసిస్ అండ్ కాంప్రిహెన్షన్. ఎనలైజ్ చేయటము, కాంప్రిహెన్షన్ చేయటము. అది సబ్జెక్టుకు సంబంధించిన విషయం కావచ్చు, మన డే టు డే నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే విషయం కావచ్చు. ఏ విషయమైనా కూడా ప్రాపర్గా అనలైజ్ చేస్తున్నాము, దాన్ని సరిగ్గా విశ్లేషణ చేస్తున్నాము. విశ్లేషణ చేస్తే తప్ప ఆ విషయం పట్ల మనకు అవగాహన ఏర్పడదు. అవగాహన ఏర్పడితే తప్ప దాన్ని మనం అవసరమైనప్పుడు అవసరమైన విధంగా అనువర్తన అప్లై చేయలేము. ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది కేవలం అప్లికేషన్కు సంబంధించిన ఎడ్యుకేషన్, అంటే అనువర్తనాలకు సంబంధించింది. వేరియస్ బేసిక్ సైన్సెస్కు సంబంధించిన ప్రిన్సిపల్స్ యొక్క అప్లికేషన్స్ మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో స్టడీ చేస్తారు. ఈ అప్లికేషన్ స్టేజ్కి మీరు రావాలి అంటే షార్ట్ కట్ మెథడ్స్ ఏమీ లేవు. మీరు ఎంసెట్లో మంచిగా స్కోర్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవచ్చు, ఇంటర్మీడియట్లో 99% స్కోర్ చేయడానికి షార్ట్ కట్ మెథడ్స్ ఉండవచ్చు. కానీ అప్లికేషన్ స్టేజ్లో, లెర్నింగ్ ప్రాసెస్లో ఈ 4th స్టేజ్, అప్లికేషన్ స్టేజ్ లేదా అనువర్తన స్టేజ్కు చేరుకోవాలి అంటే షార్ట్ కట్ మెథడ్స్ అంటూ ఏవి ఉండవు. అబ్జర్వేషన్తో ఆగిపోతే ఏమిటి అన్నది మీకే తెలుసు. అబ్జర్వేషన్తో ఆగకుండా, పరిశీలనతో మాత్రమే ఆగకుండా దాన్ని విశ్లేషించి అవగాహన చేసుకొని అవసరమైనప్పుడు దాన్ని అనువర్తనం చేయగలిగే కెపాసిటీని, సామర్థ్యాన్ని మీరు సంపాదించాలి. ఇది ఈ 4 దశల్లో ఎనాలిసిస్ అండ్ కాంప్రిహెన్షన్, విశ్లేషణ మరియు అవగాహన అన్నవి చాలా ఇంపార్టెంట్ అయినవి. కాబట్టి దాని మీద మాత్రమే నా లెక్చర్ అనేది ఫోకస్ చేయబడుతుంది. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇప్పుడే మీకు చెప్పినట్లుగా ఇది అప్లికేషన్కు సంబంధించింది. అంటే వేరియస్ ఫిజికల్, కెమికల్, బయాలజికల్, మ్యాథమెటికల్, ఈ అన్ని సైన్సెస్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ను అప్లికేషన్ ఏ విధంగా చేయవచ్చు, ఇంప్రూవ్మెంట్ కోసం, మానవ యొక్క వ్యక్తిగత జీవితం యొక్క కంఫర్ట్స్ కోసం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎలా అప్లై చేయాలి అన్నది మీరు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో చూస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఏమిటంటే, కెమిస్ట్రీలో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో కెమికల్ కైనెటిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం చదివారు. అంటే రసాయన చర్యా వేగ శాస్త్రము, ఉష్ణగతిక శాస్త్రము మరియు రసాయన సమతాస్థితి,
వీటిని చదివి ఉంటారు. ఇందులో ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ప్రతి టాపిక్లో కెమికల్ కైనెటిక్స్లో కానీ థర్మోడైనమిక్స్లో కానీ కెమికల్ ఈక్విలిబ్రియంలో కానీ వేరియస్ డెఫినేషన్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క టాపిక్ను మీరు ఇండివిజువల్గా చూసుకుంటే అది కేవలం ఇన్ఫర్మేషన్ అవుతుంది. అయితే కెమికల్ కైనెటిక్స్లో వివిధ అంశాల మధ్య ఉండే సంబంధాలు ఏమిటి, థర్మోడైనమిక్స్లో మీరు నేర్చుకున్న వివిధ విషయాల పట్ల మధ్య ఉండే సంబంధాలు ఏమిటి, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్ ఏమిటి, ఇవి తెలుసుకుంటే మీ ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్గా మారుతుంది. ఇండివిజువల్గా ఏ అంశానికి అంశం విడివిడిగా గుర్తుంచుకుంటే కేవలం ఇన్ఫర్మేషనే. వివిధ అంశాల మధ్య ఉండే సంబంధాలు ఎట్లా ఉన్నాయి అనేది తెలుసుకోగలిగితే అదే నాలెడ్జ్ అవుతుంది. అయితే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్కు నాలెడ్జ్కు ఓవరాల్ కాంప్రహెన్షన్కు ఉండే తేడా ఏంటంటే ఒక్కొక్క టాపిక్లో నాలెడ్జ్ను సంపాదించి వేరు టాపిక్స్ మధ్య ఉండే కెమికల్ కైనెటిక్స్కు థర్మోడైనమిక్స్కు ఉండే సంబంధం ఏంటి, ఈ విషయాన్ని ఇంకొక విషయంలో ఎట్లా అప్లై చేయవచ్చు, థర్మోడైనమిక్స్ కెమికల్ ఈక్విలిబ్రియంకు ఉండే సంబంధం ఏమిటి, ఈ విషయాలన్నీ సమగ్రంగా తెలుసుకోగలిగితే సమగ్రమైన అవగాహన అన్నది ఏర్పడుతుంది. స్లైడ్ సంథింగ్ ప్రాబ్లమ్స్ సార్ ఇదిగా సార్ దాన్ని అంటే ఇక్కడ మనం ఎనేబుల్ కొడతాం సార్. ఇదిగా సార్ స్లైడ్ అదే అందుకనే ప్రాబ్లం వస్తుంది సార్. ఇక్కడ రెండు ఉన్నట్ల ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ ఇదొకటి. ఒక్క నిమిషం ఆగండి అదే ఆగండి సార్. ఇప్పుడు మళ్ళీ ఒక్క నిమిషం సార్ ఏం కాదు సార్. ఇది ఇట్లనే ఉంటుంది సార్. మ్యూట్ లో ఉందా అన్మ్యూట్ లో? హలో 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 ఓకే ప్రస్తుత విద్యా వ్యవస్థ గురించి, ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఒక పత్రికలో ఈ విధంగా చూడడం జరిగింది. స్కూల్ లెవెల్లో ఎల్కేజీ లెవెల్లో మీరు ఎంటర్ అయినప్పుడు మీలో అపరిమితమైన క్రియేటివిటీ, డిసిప్లిన్ అండ్ ఇంటెలిజెన్స్ ఉంటాయి. కానీ ఎల్కేజీ స్థాయి నుంచి మీరు ఫైనల్గా గ్రాడ్యుయేషన్ పూర్తయి బయటకు వచ్చేసరికి మీలో క్రియేటివిటీని, సృజనాత్మకతను, డిసిప్లిన్, క్రమశిక్షణను, ఇంటెలిజెన్స్ని ఈ మూడింటిని పీల్చి పిప్పి చేసి మీ నుంచి వేరు చేస్తారు. కేవలం మీరు బయటకు వచ్చేది మిగిలిన సరుకు మాత్రమే. క్రియేటివిటీ, డిసిప్లిన్, ఇంటెలిజెన్స్ లేని వ్యక్తులుగా మీరు బయటకు వస్తున్నారు. కాబట్టి కాంప్రహెన్షన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అన్నది నా లెక్చర్ యొక్క ముఖ్యోద్దేశం అని చెప్పాను. కాబట్టి ఈ లెక్చర్ యొక్క టైటిల్ ఎనాలిసిస్ అండ్ కాంప్రహెన్షన్. ఈ ఎనాలిసిస్ కు వినిపిస్తుందా సార్? హలో శ్రీనివాస్ సార్ వినిపిస్తుందా? ఎనాలిసిస్ అంటే విశ్లేషణకు సంబంధించిన బాగా నచ్చిన ఎగ్జాంపుల్, చాలా బాగా నచ్చిన ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటాను. నేను ఎప్పుడు చెప్పే ఎగ్జాంపుల్ ఇది. సుభాషితాని అంటే ఇక్కడ సిస్టంలో వేరే సిస్టంలో లోడ్ చేయడం వల్ల స్లైడ్లో సుభాషితాని అనేది 2 లైన్లో వచ్చింది. యాక్చువల్గా సుభాషితాని. సుభాషితాని అంటే మీ అందరికీ సంస్కృతం చదివారు కాబట్టి తెలుసు. సుభాషితాలు మన పెద్దలు అనేక మంచి విషయాలు చెప్తారు. ఈ చెప్పే విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకార్థాన్ని ఇచ్చేవి ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు వెంటనే మనకు తట్టే విషయాలు 2. ఒకటి ఆలస్యాత్ అమృతం విషం అన్నది, దానికి పూర్తిగా విరుద్ధమైంది నిదానమే ప్రధానము అన్నది. అయితే ఈ 2 వాక్యాలు నిజంగా ఒకదానికొకటి వ్యతిరేకార్థాన్ని ఇస్తున్నాయా, వ్యతిరేకిస్తున్నాయా, లేదా 2 ఒకదానికొకటి సపోర్ట్ చేస్తున్నాయా అన్నది విశ్లేషించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇందులో నా విశ్లేషణ ఏమిటి అన్నది తెలుసుకోవడం కోసం ఆలస్యము అంటే ఏమిటి, నిదానము అంటే ఏమిటి,
ఈ రెండు టర్మ్స్ ను మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఆలస్యము అంటే ఏమిటి, నిదానము అంటే ఏమిటి? ఆలస్యము లేదా నిదానము ఈ రెండు కూడా కాలానికి సంబంధించిన టర్మ్స్. అయితే కాలము అన్నది సాపేక్షమైంది, నిరపేక్షమైంది కాదు. టైం ఈజ్ రిలేటివ్ కాబట్టి అది సాపేక్షమైంది. సాపేక్షమైంది అంటే ఆలస్యము అంటే 1 గంట సమయం ఆలస్యమా, 2 గంటల సమయం కాల వ్యవధి ఆలస్యమా, 1 రోజైతే ఆలస్యమా, 10 రోజులైతే ఆలస్యం. అట్లాగే నిదానము అంటే 1 గంట కాల వ్యవధి అంటే నిదానమా, 3 గంటల కాల వ్యవధి అంటే నిదానమా, 10 గంటల కాల వ్యవధి అంటే నిదానం. ఇది తెలుసుకోవాలంటే టైం ఈజ్ రిలేటివ్, కాలము అన్నది కాల వ్యవధి అనేది సాపేక్షమైంది అనే విషయం తెలిస్తే దీన్ని మనం ఒక ప్రత్యేకమైన విధంలో ప్రత్యేకమైన కోణంలో ఆలోచించి విశ్లేషించి అర్థం చేసుకోవచ్చు. ఇది రిలేటివ్ కాబట్టి, సాపేక్షమైంది కాబట్టి, కాలం అనేది సాపేక్షమైంది కాబట్టి ఆలస్యము అంటే అది 1 గంట కావచ్చు, 2 రోజులు కావచ్చు, 1 నిమిషం కావచ్చు. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీరు రాసే ఎగ్జామ్ గురించి తీసుకుందాం. పరీక్ష 3 గంటల పరీక్ష ఉంది. ఈ 3 గంటల పరీక్షలో మీకు 5 క్వశ్చన్స్ ఇచ్చారు, 5 ప్రశ్నలకు ఆన్సర్స్ రాయాలి. ఈ 3 గంటల్లో మీరు 5 క్వశ్చన్స్ కు ఆన్సర్ రాయలేకపోతే అది ఆలస్యం. అంటే ఇక్కడ పరీక్ష అనేది రెఫరెన్స్ గా తీసుకుంటే 3 గంటల కాల వ్యవధిని మించితే అది ఆలస్యం. కాబట్టి ఇక్కడ ఆలస్యము అన్నదానికి అర్థం పరీక్ష విషయంలో 3 గంటలు దాటితే, 3 గంటల కంటే ఎక్కువైతే ఆలస్యం. తర్వాత నిదానము అంటే ఏమిటి? నిదానము అంటే 3 గంటల్లో 5 ప్రశ్నలకు ఆన్సర్స్ రాయాలి. ఈ 3 గంటల్లో మీరు 5 ప్రశ్నలకు ఆన్సర్స్ రాస్తే అది నిదానంగా రాసింది. అది ఆలస్యానికి వ్యతిరేకం కాదు, ఆలస్యానికి వ్యతిరేకార్థం కాదు. ఆలస్యానికి వ్యతిరేకం ఏమిటంటే తొందరపాటు, నిదానం కాదు. ఆలస్యము అంటే 3 గంటల పరీక్షను 3 గంటల్లో రాయలేకపోతే అది ఆలస్యం. 3 గంటల పరీక్షను మీరు ఒకే అర్ధ గంటలో, హాఫ్ అన్ అవర్లోనే 5 మీరు బయటకు వచ్చేస్తానంటే అది తొందరపాటు అవుతుంది. ఆ తొందరపాటు వల్ల మీరు అనుకున్న ఫలితం రాదు, ఆలస్యం చేయటం వల్ల మీరు అనుకున్న ఫలితం రాదు. కాబట్టి ఆలస్యము అనే పదానికి వ్యతిరేకార్థము తొందరపాటు. ఆలస్యం అమృతం విషం, ఆలస్యం చేస్తే అమృతం అనేది విషప్రాయం అవుతుంది. తొందరపాటు అన్నది కూడా పనికిరాదు. కానీ ఈ నిదానమే ప్రధానము అన్నది ఆలస్యాత్ అమృతం విషం అనే దానికి వ్యతిరేకార్థాన్ని ఇవ్వదు. మీ 3 గంటల సమయంలో నిదానంగా చేయాలని మాత్రమే చెప్తుంది తప్ప తొందరపాటుగా చేయాలనే విషయాన్ని చెప్పదు. కాబట్టి ఈ 2 సూక్తులు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకదాన్నొకటి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప ఒకదాన్నొకటి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేవి కాదు. ఈ విధంగా అనలైజ్ చేయడం, విశ్లేషించడం అన్నది కేవలం మీ సబ్జెక్టుకు సంబంధించిన విషయాలే కాదు. ఏ విషయాన్నైనా మనం ఈ విధంగా విశ్లేషించి దాన్ని తగిన విధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు, అవగాహన పెంచుకోవచ్చు. అయితే ఇక్కడే ఇంకొక విషయం, సుభాషితాని అంటే ఏమిటి? సుభాషితాని అంటే సుభాషితాలు. సుభాషితాలు అన్నది, ఇక్కడ సుభాషితాని అన్నది అది ఏ వచనంలో ఉంది? ఎవరో ఒక్కళ్ళు లేదా 2 స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసి చెప్పవచ్చు ఆన్సర్. సుభాషితాని అన్నది ఏ వచనంలో ఉంది? సుభాషితాని అన్నది అది బహువచనం. ఇక్కడ నేను స్లైడ్లో చూపించినవి 2 సూక్తులు మాత్రమే. 2 సూక్తులు అన్నది బహువచనం కాదు, అది సంస్కృతంలో ఉండే ప్రత్యేకమైన వచనం ద్వివచనం. ప్రపంచంలో ఏ భాషలో కూడా ఏకవచనం బహువచనం 2 ఉంటాయి, సింగులర్ నెంబర్ ప్లూరల్ నెంబర్ 2 ఉంటాయి. కానీ కేవలం సంస్కృతంలో మాత్రమే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటాయి. సింగులర్ నెంబర్, డ్యూయల్ నెంబర్ అండ్ ప్లూరల్ నెంబర్ ఉంటాయి. ఇక్కడ నేను కేవలం 2 సూక్తులను మాత్రమే చెప్పాను. కానీ పైన రాసిన టైటిల్ సుభాషితాని అని రాశాను. కానీ సుభాషితాని అనేది ద్వివచనం కాదు, అది బహువచనం. దీనికి ద్వివచనం సుభాషితే అని ఉండాలి. మీరు సంస్కృతం ఎంతవరకు నేర్చుకున్నారో దాన్ని బట్టి మీకు తెలుసా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సుభాషితానికి ఈ పదాలకు ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఏమిటంటే సుభాషితం అంటే ఏకవచనం, సుభాషితే అంటే ద్వివచనం, సుభాషితాని అంటే బహువచనం. ఇక్కడ కేవలం 2 సుభాషితాలను మాత్రమే చెప్పాను కాబట్టి ఇక్కడ ఆ టైటిల్లో ఉండే తప్పు ఏమిటి అంటే సుభాషితే అని ఉండాలి, సుభాషితాని అని ఉండకూడదు.
విధంగా మీరు నేర్చుకున్న సంస్కృతంలో కూడా మీరు ఎంతవరకు అవగాహన పెంచుకున్నారు అన్నది తెలిస్తే దీనికి ఆన్సర్ మీరు కరెక్ట్ గా చేయగలుగుతారా లేదా అనేది తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఫ్లాష్ వీడియోలో ఒక ఆటం పరమాణువు జరిగింది. ఈ పరమాణువు అన్నది దేనికి సంబంధించిన పరమాణువు? శ్రీనివాస్ సార్, పరమాణువు దేనికి సంబంధించిన పరమాణువు? ఆ మూలకం పేరేంటి? ఎవరైనా ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పవచ్చు. షార్ట్లో ఎవరైనా ఆన్సర్ చెప్తుంటే ఇది ఏ పరమాణువు? వాట్ ఇస్ దిస్ ఆటమ్? Presentation, they are unable to see the article. Sir, presentation, please resume the presentation, sir. ఓకే సార్, You can. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఎందుకంటే అది మళ్ళీ వేరే ఫైల్ నెక్స్ట్ స్లైడ్. ఇదే కదా నెక్స్ట్ స్లైడ్. PPT. అది వేరే ఫ్లాష్ ఫైల్. Just one minute, sir. అన్ని విండోస్ ఓపెన్ అయినాయి, ఏంటో తెలియదు. ఫ్లాష్ అది క్లోజ్ చేయండి. ఇది ఓపెన్ చేయమంటారా? టైం వేస్ట్. నెక్స్ట్ ఆ స్లైడ్ పెట్టండి. ఇప్పుడు ఇది కదా, ఇది కొద్దిగా స్క్రీన్ చిన్నగా చేయమంటున్నారు సార్, అప్పుడు బాగా వస్తుంది. ఓకే, అంత చిన్న మళ్ళీ కొద్దిగా స్లైడ్ షో పెద్దగానే వస్తుంది. ఇది ఓకే సార్. ఇప్పుడు మనం ఓకే, జస్ట్ మళ్ళీ పెద్దగానే వస్తుంది. అంటే ఇదే లాగా వల్ల కనబడుతుంది. ఈ విండోను కొద్దిగా పెద్ద చేయండి. ఆ విండో పెద్ద చేసి మళ్ళీ పవర్ పాయింట్ స్లైడ్ షో కాకుండా కనబడుతుంది సార్, కనబడుతుంది. ఓకే, ఈ విండో కొద్దిగా పెద్ద స్లైడ్ షో కాకుండా ఇట్లా పెంచి మ్యాగ్నైజ్ చేయండి. పర్వాలేదు, పెద్దగా అంటారు 3/4 వస్తుంది. ఇప్పుడు ఎనాలిసిస్ అండ్ కాంప్రిహెన్షన్ కు సంబంధించి కొన్ని సింపుల్ క్వశ్చన్స్, కొన్ని కెమిస్ట్రీకి సంబంధించినవి ఉన్నాయి, కొన్ని జనరల్వి కూడా ఉన్నాయి. దీంట్లో శ్రీనివాస్ ఇక్కడ వీళ్ళు ఆన్సర్ చెప్పినప్పుడు అన్న క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు చాట్ చేస్తారు కదా, ఇక్కడ చూడటానికి మీరు చూసి చెప్పినా పర్వాలేదు. అన్మిట్ ఉంది. ఓకే, గుడ్. ఒక స్టూడెంట్ క్వశ్చన్ ఏంటి సార్? ఓకే ఓకే ఇట్లా ఇస్తే షేరింగ్ పోవట్లేదు సార్. ఇట్లా మనం ప్రెజెంటేషన్ పోకుండా ఇట్లా పోతేనే వస్తుంది. అందువల్ల స్టూడెంట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఓకే సార్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఉంది, అందరికీ తెలిసిన ఆన్సరే అనుకుంటున్నాను. అయినా చాలా సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేయాలి కాబట్టి ఒక సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ తెలుగు, సంస్కృత్, ఉర్దూ అండ్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రతి భాషలో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి? హౌ మెనీ ఆల్ఫాబెట్స్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ హ్యావ్? మీరు టైప్ చేయండి, చాట్లో టైప్ చేయండి, అన్మ్యూట్ చేయకుండా చాట్లో టైప్ చేయండి. తెలుగు భాషలో ఆల్ఫాబెట్స్ ఎన్ని? సంస్కృత్ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఉర్దూ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ ఎన్ని? ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆల్ఫాబెట్స్ ఎన్ని? తెలుగు 56 అని చెప్పారు, ఆన్సర్ వచ్చింది. మళ్ళీ డిస్టర్బెన్స్. తెలుగులో 56 అని ఆన్సర్ చేశారు. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇంగ్లీష్ లో 26 ఆల్ఫాబెట్స్ ఆన్సర్ చేశారు. గుడ్. నెక్స్ట్ ఉర్దూ, ముస్లిం స్టూడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉండాలి. ఉర్దూలో ఆల్ఫాబెట్స్ ఎన్ని? సంస్కృత్ లో 46.
సంస్కృత్లో 46, రైట్? ఉర్దూలో 36. గుడ్. అయితే మీరు చెప్పినవన్నీ కరెక్ట్ ఆన్సర్స్ అని మీరు అనుకుంటున్నారా? ఇదే అనాలిసిస్ అండ్ కాంప్రిహెన్షన్ అంటే ఇదే. మీరు చెప్పిన ఆన్సర్స్ కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అని నేను అంటాను. ఎందువల్ల అంటే ఆల్ఫాబెట్ అంటే మీకు కరెక్ట్గా అర్థం కాలేదు. ఆల్ఫాబెట్ అనే పదానికి మీకు మీనింగ్ కరెక్ట్గా తెలియలేదు. ఆల్ఫాబెట్ అంటే తెలుగులో ఏంటో తెలుసా? వర్ణమాల. అంటే ఈ తెలుగులో ఉండే 56 అక్షరాలు ఒక ఆల్ఫాబెట్. సంస్కృత్లో ఉండే 48 అక్షరాలు ఒక ఆల్ఫాబెట్. ఉర్దూలో ముస్లిం ఫ్రెండ్స్ తెలుసు, ఉర్దూలో 36 ఉంటాయి. అలిఫ్ బే పే తే టే సే అని. ఉర్దూలో ఉండే 36 అక్షరాలు ఒక ఆల్ఫాబెట్. కాబట్టి తెలుగులో ఉన్న ఆల్ఫాబెట్ ఒకటే, సంస్కృత్లో ఉన్న ఆల్ఫాబెట్ ఒకటే, ఉర్దూలో ఉన్న ఆల్ఫాబెట్ ఒకటే, ఇంగ్లీష్లో మాత్రం 4 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఒకటి అప్పర్ కేస్, ఒకటి లోవర్ కేస్, కర్సివ్ రైటింగ్ లో మళ్ళీ 2, 4 రకాల ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఇది ఆల్ఫాబెట్ అంటే ఇది జనరల్ గా చేసే మిస్టేక్. తెలుగులో ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయంటే వెంటనే వచ్చే ఆన్సర్ 56. కానీ ఆల్ఫాబెట్ అన్నది ఈ అన్ని లెటర్స్ కలిపితే ఒక ఆల్ఫాబెట్. కాబట్టి తెలుగులో ఒకటి, సంస్కృత్లో ఒకటి, ఉర్దూలో ఒకటి, ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి. ఇంగ్లీష్లో 26 × 4 అంటే 4 ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉంటాయి. అది కాదు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళాను. కంట్రోల్ తో రావచ్చు. అది కాదు ఇది ఆర్డర్ మారుతుంది. అందుకోసం ఈ స్లైడ్ షో అయితే నాకు కన్వీనియంట్. ఇక్కడ కంట్రోల్ పెట్టి రాగానే రావాలి సార్. కంట్రోల్ పెడితే ఇక్కడ లింక్ రావాలి. ప్లే చేయడానికి సార్ ఒకసారి స్లైడ్ షో ఎందుకంటే స్లైడ్ షో అయితే నాకు కంఫర్టబుల్. అది పక్క బ్లాక్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఓకే అక్కడ రావట్లేదు, వాళ్ళకి పోవట్లేదు, షేర్ కావట్లేదు. ఇప్పుడు వస్తుంది సార్, చూడండి ఇప్పుడు వస్తుంది. ఓకే కానీ ఇదే సార్ ఇక్కడ మనం నాకు ఇది రావట్లేదు, కంట్రోల్ దీంట్లోకి రావట్లేదు. ఓకే చాలా స్లైడ్స్ ఉన్నాయి, అంటే 2 to 3 hours పైన చెప్పవచ్చు. కాకపోతే మనకు టైం ఇంకొక కేవలం 10-12 నిమిషాలు మాత్రమే ఉంది కాబట్టి ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకొని చెప్తాను. ఇక్కడ 2 ఈక్వేషన్స్ చూస్తున్నారు. అంటే ఒకటి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. PV = nRT అన్నది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఆదర్శ వాయు సమీకరణం. PV = mnc²/3 అన్నది కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ లేదా చలద్వాయు సమీకరణం. ఈక్వేషన్ ఐడియల్ గ్యాసెస్ అంటే కేవలం ఆదర్శ వాయువులకు మాత్రమే వర్తిస్తుంది. ఇట్స్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఐడియల్ గ్యాసెస్. దెన్ వాట్ అబౌట్ ద కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్? కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అన్నది ఈజ్ ఇట్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఐడియల్ గ్యాసెస్ ఆర్ ఈజ్ ఇట్ అప్లికబుల్ ఫర్ ఈవెన్ రియల్ గ్యాసెస్, నాన్ ఐడియల్ గ్యాసెస్? అంటే కేవలం ఆదర్శ వాయువులకు మాత్రమే వర్తిస్తుందా లేదా అది నిజ వాయువులకు కూడా వర్తిస్తుంది? సరే మీరు చాట్లో టైప్ డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ ఎందుకంటే చాట్లో ఆన్సర్ చెప్తే ideal gas equation is applicable only for ideal gases. Kinetic gas equation, is it also applicable only for ideal gases or is it applicable for real gases also? ఆన్సర్స్ ఒకసారి మీరు పక్కన నుండి చెప్తుంటే బెటర్. హలో, ఆన్సర్స్ ఏం చెప్పారు సార్? ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ రియల్ అండ్ ఐడియల్. కైనెటిక్ గ్యాస్ కొందరు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్ ఏమిటంటే కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ ఇస్ అప్లికబుల్ ఫర్ రియల్ అండ్ ఐడియల్ గ్యాసెస్. అంటే చలద్వాయు సమీకరణం అన్నది ఆదర్శ వాయువులకు నిజ వాయువులకు కూడా వర్తిస్తుందని చెప్పారు, కానీ అది కరెక్ట్ కాదు. PV = nRT అన్నది ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఐడియల్ గ్యాసెస్. PV = mnc²/3 అన్నది కూడా ఐడియల్ గ్యాసెస్ కు మాత్రమే వర్తిస్తుంది.
ఇట్స్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఐడియల్ గ్యాసెస్. అయినప్పుడు ఈ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ ఉన్న తర్వాత PV = nRT అనే ఈక్వేషన్ ఆదర్శ వాయువులకు వర్తించే సమీకరణం ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ యొక్క అవసరం ఏంటి, ఆ ఈక్వేషన్ ను నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, డిరైవ్ చేయవలసిన అవసరం ఏంటి. కనుక పెద్ద డెరివేషన్ ఉంది, ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు దాని డెరివేషన్ కూడా ఉంది. అంత పెద్ద డెరివేషన్ చేసి ఒక కొత్త సమీకరణాన్ని డిరైవ్ చేస్తే ఆ ఈక్వేషన్ కూడా ఐడియల్ గ్యాసెస్ ఈక్వేషన్ కేవలం ఐడియల్ గ్యాసెస్ కే అప్లై అయినప్పుడు అంత కష్టపడి ఇంకొక ఈక్వేషన్ ను డిరైవ్ చేయవలసిన అవసరం ఏంటి. రెండు నిజ వాయువులకి రెండు ఐడియల్ గ్యాసెస్ కి వర్తించినప్పుడు PV = nRT అనే ఈక్వేషన్ మనకు ఆల్రెడీ ఉన్న తర్వాత ఇంకొక కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ అనేది ఎందుకు అవసరం? దీనికి కారణం ఏంటంటే, ఇది మీరు ఈ విధంగా విశ్లేషించారా లేదా అనేది నాకు తెలియదు. దీనికి యాక్చువల్ కారణం ఏమిటంటే, PV = nRT అన్నది ఓన్లీ బాయిల్స్ లా, చార్లెస్ లా, అవగాడ్రో, బాయిల్ నియమము, చార్లెస్ నియమము, అవగాడ్రో నియమం పైన ఆధారపడింది. ఇవి కేవలం అనుభావిక నియమాలు లేదా ప్రాయోగిక నియమాలు, ఎంపెరికల్ లాస్ ఆర్ ఎక్స్పెరిమెంటల్ లాస్. అంటే దీని అర్థం ఏంటంటే, బాయిల్ నియమం తీసుకుంటే బాయిల్స్ లా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, ఘన పరిమాణం అనేది పీడనానికి విలోమానుపాతంలో ఉంటుంది అని చెప్తాం. The volume is inversely proportional to pressure. Of course, certain condition, temperature should be constant, mass should be constant. అయితే వాల్యూమ్ అన్నది ప్రెషర్ కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎందువల్ల ఉంది, ఘన పరిమాణం పీడనానికి విలోమానుపాతంలో ఎందువల్ల ఉంది, ఆ విషయం బాయిల్ కు కూడా తెలియదు. అది కేవలం ఎక్స్పెరిమెంటల్ గా వచ్చింది. ఎప్పుడైతే అతను ఘన వాల్యూమ్ ను డబుల్ చేశాడో ప్రెషర్ హాఫ్ అయిందని గమనించాడు. వాల్యూమ్ 10 times పెంచినప్పుడు ప్రెషర్ 1/10 కు తగ్గిందని గమనించాడు. వాల్యూమ్ 1/10 కు తగ్గినప్పుడు ప్రెషర్ 10 times పెరిగిందని గమనించారు. ఆ గమనించిన దాన్నే ఒక సమీకరణం, ఒక రిలేషన్ రూపంలో చెప్పాడు. V is inversely proportional to P. అయితే V అన్నది ప్రెషర్ కు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఎందువల్ల ఉందనేది బాయిల్ కి తెలియదు. అట్లాగే చార్లెస్ నియమం, V is directly proportional to T, అబ్సల్యూట్ టెంపరేచర్, అది ఎందువల్ల ఉందనేది తెలియదు. ఎక్స్పెరిమెంటల్ గా వచ్చిన అబ్జర్వేషన్ ను ఒక సమీకరణ రూపంలో, ఒక రిలేషన్ రూపంలో పెట్టడం మాత్రమే జరిగింది. అంటే PV = nRT అనే ఈక్వేషన్ బాయిల్ నియమం, చార్లెస్ నియమం, అవగాడ్రో నియమం కేవలం ఎక్స్పెరిమెంటల్ లాస్ మీద మాత్రమే ఆధారపడింది. అలా వాయువులు ఎందువల్ల ప్రవర్తిస్తున్నాయి అనే విషయం ఆ సైంటిస్ట్ కూడా తెలియదు. వాటిని సిద్ధాంతపరంగా, థియరిటికల్ గా తెలుసుకోవడం కోసం ఆ మోడలే కైనెటిక్ మాలిక్యులర్ మోడల్ ఆఫ్ గ్యాస్, వాయువుల యొక్క చలదణు సిద్ధాంతం. అక్కడ మనం ఎక్స్పెరిమెంట్ ఏమీ చేయం. ఆ థియరీలో కొన్ని పాస్టులేట్స్ ఉంటాయి. ఆ పాస్టులేట్స్ ప్రకారం ఒక ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. అక్కడ కూడా ఎక్స్పెరిమెంట్ ఏమీ చేయం, కేవలం థియరిటికల్ గా ఒక ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. ఆ ఈక్వేషనే PV = mnc²/3. అది కూడా కేవలం ఐడియల్ గ్యాసెస్ కు మాత్రమే వర్తిస్తుంది, రియల్ గ్యాసెస్ కు కాదు. రియల్ గ్యాసెస్ కు వర్తించే సమీకరణం మీకు తెలిసిన సమీకరణం వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ స్టేట్, వాన్ డెర్ వాల్స్ స్థితి సమీకరణం. అంటే ఈ రెండు ఈక్వేషన్స్, అంటే ఈ యాంగిల్లో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో రెండు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఆలోచించారా లేదా అన్నది నాకు తెలియదు. ఒకవేళ మీరు ఈ యాంగిల్లో ఆలోచిస్తే మీరు కరెక్ట్ గా విశ్లేషించి కరెక్ట్ గా అవగాహన చేసుకున్నట్లు. ఒకవేళ విశ్లేషించకపోతే, ఆ విధంగా అర్థం చేసుకోలేకపోతే జరిగిన దాని గురించి బాధపడద్దు. మీరు ఇంతవరకు ఉన్న స్థితిలో కేవలం రోట్ లెర్నింగ్ కే ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి అది మీ తప్పు కాదు. అది సొసైటీ యొక్క తప్పు, పేరెంట్స్ యొక్క తప్పు, టీచర్స్ యొక్క తప్పు, కార్పొరేట్ కాలేజెస్ యొక్క తప్పు. కాబట్టి ఇంతవరకు అనలైజ్ చేయలేకపోయినా, చేసే అవకాశం రాకపోయినా, ఇప్పుడు మీరు ఆ విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇక నుంచి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన తర్వాత ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎనాలిసిస్ తో కూడిన లెర్నింగ్ అనేది నేర్చుకోండి, అనలైజ్ చేయడం నేర్చుకోండి. అనలైజ్ చేసినప్పుడు మాత్రమే ఒక సమస్య పట్ల లేదా ఒక విషయం పట్ల మీకు ఒక సంపూర్ణమైన అవగాహన అన్నది ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అని తెలియజేయడం కోసమే ఇటువంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం. తర్వాత ఇంకా టైం కేవలం 6-7 నిమిషాలే ఉంది కాబట్టి 1-2 ఎగ్జాంపుల్స్ తో మాత్రమే క్లోజ్ చేస్తాను. ఇది calculate the RMS speed in the units of centimeters per second of the molecules of a gas having a density of 2 grams per liter at a pressure of 2 atmosphere. దానికి సంబంధించిన ఈక్వేషన్ కూడా ఇచ్చాం. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే 2-3 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు అందులో ఏ ఈక్వేషన్ ఇచ్చిన డేటా ప్రకారం ఏ ఈక్వేషన్ మనం యూజ్ చేస్తే ఆన్సర్ చేయవచ్చు అని తెలిసి ఉండాలి. అక్కడ ఈక్వేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. C = √3p/d. కాబట్టి
ఈ ప్రాబ్లంకు ఆన్సర్ మీరు చేయగలిగితే ఒక 1 minute టైం ఇస్తున్నాను. ప్రాబ్లంకు మీరు ఆన్సర్ చేసి సింప్లిఫై చేయగలిగితే గుడ్, ఆన్సర్ చెప్పండి. ఒకవేళ సింప్లిఫై చేయలేకపోతే ఈ 1 minute లో కనీసం ఆ ఈక్వేషన్ లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి అది ఏమిటి అనేది మీరు చార్ట్ లో చెప్తే దానికి వివరాలు మళ్ళీ తర్వాత మాట్లాడు. ఒక 1 minute టైం ఇస్తున్నాను. ఆన్సర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ లో రావాలి. ప్రెషర్ ఇస్ 2 atmospheres, డెన్సిటీ ఇస్ 2 grams per liter. మీరు క్యాల్కులేట్ చేయవలసిన ఆర్ఎంఎస్ వెలాసిటీ, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ సెంటీమీటర్స్ పర్ సెకండ్ యూనిట్స్ లో కావాలి. సింప్లిఫై చేయగలిగితే సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పండి. సింప్లిఫై చేయలేకపోతే కనీసం ఆ సమీకరణంలో ప్రతిక్షేపించి చెప్పండి. I am awaiting the result from at least one student. 17,320. 21 to 22. Okay, good. ఒక ఇద్దరు ఆన్సర్స్. ఒక ఆన్సర్ ఏమొచ్చింది 21 or 22 సెంటీమీటర్స్ అన్నారు. మీరు ఇంటర్మీడియట్ లో గ్యాసెస్ స్టేట్ కి సంబంధించి కొన్ని వందల ప్రాబ్లమ్స్ చేసి ఉంటారు. మాలిక్యూల్స్ యొక్క స్పీడ్ అంత తక్కువగా ఉందని మీరు ఎప్పుడైనా గమనించారా? ఏ ప్రాబ్లం సాల్వ్ చేసినా ఆన్సర్స్ తెలుసుకున్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ అన్నది, దాని సొల్యూషన్ అన్నది కరెక్ట్ రేంజ్ లో ఉందా లేదా తెలుసుకోగలిగితే మీకు కాంప్రిహెన్షన్, అవగాహన ఉండాలి. అది కరెక్ట్ ఆన్సరా కాదా తెలియాల్సిన అవసరం లేదు. కరెక్ట్ రేంజ్ లో ఉందా లేదా తెలుసుకోవడం అనేది అది కాంప్రిహెన్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న రూమ్ ఉంది. ఒక చిన్న రూమ్, క్లాస్ రూమ్ ఒక 200 square feet విడ్త్ లో ఉందనుకోండి. అయితే మీకు ఒక ప్రాబ్లంలో పొడవు వెడల్పు ఎత్తు అన్ని ఇచ్చి, పొడవు వెడల్పు ఇచ్చి రూమ్ ఏరియాను క్యాలిక్యులేట్ చేయమంటారు. మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తారు, సబ్స్టిట్యూషన్ లో కానీ సింప్లిఫికేషన్ లో కానీ మిస్టేక్ చేస్తారు. చేస్తే మీకు ఏరియా 200 square centimeters వచ్చింది. మీరు దాన్ని కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటారా? కరెక్ట్ ఆన్సర్ అని మీరు ప్రపోజ్ చేస్తారా? ఒకవేళ చేశారంటే మీకు దాని పట్ల అవగాహన లేదు. అంటే ఒక రూమ్ ఏరియాకు సంబంధించిన ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మీకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ రేంజ్ లో ఉందా లేదా తెలుసుకో. కరెక్ట్ ఆన్సరా కాదా తెలియకపోవచ్చు, కరెక్ట్ రేంజ్ లో ఉందా లేదా తెలుసుకోగలగాలి. అంటే 200 square feet రావాల్సిన వాల్యూ 200 square centimeters వచ్చినప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎక్కడో మనం మిస్టేక్ చేసామనే విషయం తెలియాలి. ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ కూడా అదే. వాయువులు అంటే మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ అన్నవి దాని స్పీడ్ ఎంత ఉంటుందంటే కనీసం ఒక 20,000 centimeters per second ఆర్ 30,000 centimeters per second ఆర్ 40,000 centimeters per second ఆ రేంజ్ లో ఉంటాయి. అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెషర్ దగ్గర. అయితే మీకు వచ్చిన ఆన్సర్ 21-22 centimeters అన్నది కరెక్ట్ కాదు అని మీరు ఇమీడియట్ గా తెలుసుకోగలగాలి. అంటే మీరు ఎక్కడో మిస్టేక్ చేశారనే విషయం తెలుసుకోగలగాలి. దానికి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రాకపోవడానికి కారణం ఏమిటి అంటే ఇక్కడ మీరు కరెక్ట్ యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేయలేదు. డెన్సిటీని CGS యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రెషర్ ను CGS యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేయాలి, ప్రతిక్షేపించాలి. మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో కొన్ని వందల యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ప్రాబ్లమ్స్ చేస్తారు ఫిజిక్స్ లో, అన్నీ గుర్తుంటాయి. కానీ అవసరమైనప్పుడు అవసరమైన యూనిట్స్ ను ప్రతిక్షేపించడం అనేది మీకు రాకపోతే అది మీరు సరిగ్గా అనలైజ్ చేయకపోవడం వల్ల, సరిగ్గా దాని పట్ల అవగాహన లేకపోవడం. ఇక్కడ ప్రెషర్ కు CGS యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తేనే, డెన్సిటీని కూడా CGS యూనిట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తేనే మీకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇది కొన్ని వేల సెంటీమీటర్స్ పర్ సెకండ్ అన్నది వస్తుంది. అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ యూనిట్స్ లో చేయగలగాలి ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినా. మీకు మీ క్లాస్లో అది ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానీ ఎక్కడైనా కూడా ఇటువంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు మీరు యూనిట్స్ కరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయకపోవడం వల్ల ఆన్సర్ తప్పు వస్తే దానివల్ల నష్టం ఏమిటి అంటే ఒక 2 మార్కులు, 3 మార్కులు, 4 మార్కులు, 5 మార్కులు. ఆ ప్రాబ్లంకి ఎన్ని మార్క్స్ అలాట్ చేస్తారో అన్ని మార్కులు మాత్రమే మీరు నష్టపోతారు. కానీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత
మీ ప్రొఫెషనల్ లైఫ్లో, మీ వృత్తి జీవితంలో ఇటువంటి ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయవలసి వచ్చినప్పుడు, యూనిట్స్లో తప్పు ప్రతిక్షేపించినప్పుడు, తప్పు యూనిట్స్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, మీకు కరెక్ట్ ఆన్సర్ రాకపోతే, కరెక్ట్ యూనిట్స్లో సబ్స్టిట్యూట్ చేయలేకపోతే, దానివల్ల జరిగే నష్టం 5-6 మార్కులు కాదు, కొన్ని మిలియన్ల రూపాయలు ఉండొచ్చు. దానికి ఒక సింపుల్ ఉదాహరణ ఇచ్చి నా లెక్చర్ను ముగిస్తాను. మార్స్ ఆర్బిటర్. నాసా వాళ్ళు 19లో మార్స్ క్లైమేట్ ఆర్బిటార్ను ప్రయోగించారు. దాని ముఖ్యోద్దేశం ఏంటంటే, ఈ మార్స్ క్లైమేట్ ఆర్బిటార్ అన్నది మార్స్ వద్దకు వెళ్ళి ఆ మార్స్ గ్రహం పైన 150 కిలోమీటర్ల ఎత్తులో ఆ మార్స్ చుట్టూ ఆ కక్షలో ఆర్బిట్లో కంటిన్యూస్ గా ఆ మార్స్ కు సంబంధించిన క్లైమేట్ యొక్క డేటా ఇక్కడ భూమి మీదకు పంపించాలి. ఇది ఈ మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 1998లో ప్రయోగించారు. ఈ 23rd సెప్టెంబర్ 1999లో ఏం జరిగిందంటే, ఈ మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ అన్నది ఆ ప్రోబ్ అన్నది మార్స్ వరకు వెళ్ళింది. 150 కిలోమీటర్ల ఎత్తులోనే ఆగి ఆ కక్షలోనే తిరగాలి, కానీ 150 కిలోమీటర్ల కక్షలోనే ఆగలేదు. అది ఇంకా దగ్గరగా వచ్చింది, 60 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు వచ్చింది. వచ్చేసరికి ఆ మార్స్ యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్ల, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది క్రాష్ అయిపోయింది మార్స్ మీద. ఈ తప్పు ఎందువల్ల జరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక సింపుల్ మిస్టేక్ వల్ల ఈ తప్పు జరిగింది. దీనివల్ల జరిగిన నష్టం $125 మిలియన్. అప్పట్లో 1999లో ఈ నష్టం ఎంత అంటే $125 మిలియన్. అయితే ఈ తప్పుకు కారణం ఏంటో తెలుసా? చాలా సింపుల్ మిస్టేక్. ఆ సింపుల్ మిస్టేక్ ఏమిటంటే, ఈ మార్స్ ఆర్బిటార్ వెళ్ళేటప్పుడు ఈ థ్రస్టర్ డేటా ఉంటుంది. థ్రస్టర్ ఎప్పుడెప్పుడు ప్రయోగించాలి, డైరెక్షన్స్ ఎప్పుడు మార్చాలి, ఎప్పుడు స్పీడ్ తగ్గించాలి, ఎప్పుడు స్పీడ్ పెంచాలి అనేది ఈ థ్రస్టర్ కు సంబంధించిన డేటా లాక్హీడ్ అండ్ మార్టిన్ ఆ కంపెనీ వాళ్ళు నాసాకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ థ్రస్టర్ డేటా వాళ్ళు ప్రొవైడ్ చేసింది పౌండ్స్ యూనిట్స్ లో ప్రొవైడ్ చేశారు, అంటే ఇంపీరియల్ యూనిట్స్ లో ప్రొవైడ్ చేశారు. ఈ నాసాలో నావిగేషన్ టీం ఉంది. ఆ వచ్చిన డేటాను బట్టి వీళ్ళు నావిగేషన్ కంట్రోల్ చేయాలి. నాసాలో ఉండే టీం, నాసాలో ఉండే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇక్కడ ఉండే సైంటిస్టులు వాళ్ళకి వచ్చే డేటా SI యూనిట్స్ లోనే, మెట్రిక్ యూనిట్స్ లోనే వస్తుంది అనుకున్నారు. అది పౌండ్స్ లో వస్తుంది, కానీ వీళ్ళు అనుకున్నది న్యూటన్స్ లో ఉంది అనుకున్నారు. ఆ న్యూటన్స్ లో ఉందనుకొని దాని ప్రకారం నావిగేషన్ కంట్రోల్ చేశారు. అక్కడ మిస్టేక్ జరగడం వల్ల అది 150 కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే ఉండకుండా అది చాలా దగ్గరగా వచ్చి క్రాష్ అయింది. చిన్న సింపుల్ మిస్టేక్. ఆ యూనిట్స్ ను కరెక్షన్ చేసుకోకపోవడం వల్ల, ఆ యూనిట్స్ ను కన్వర్షన్ చేసుకోకపోవడం వల్ల, ఆ పౌండ్స్ నుంచి న్యూటన్స్ కన్వర్ట్ చేసుకోకపోవడం వల్ల, అంటే ఆ ఓవర్లుక్ చేయడం వల్ల జరిగిన నష్టం $125 మిలియన్. అంటే యూనిట్లు సరిగ్గా తెలియకపోతే క్లాసులో, ఎగ్జామ్లో మీరు నష్టపోయేది 5-6 మార్కులే అయితే, మీ ప్రొఫెషనల్ లైఫ్లో యూనిట్స్ ను సరిగ్గా తెలుసుకోలేకపోతే జరిగే నష్టం కొన్ని $1 మిలియన్ ఉండే అవకాశం ఉందని చెప్పడం కోసమే ఈ యొక్క ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కెమిస్ట్రీ జనరల్ ఉన్నాయి, కానీ మనకి ఇచ్చిన టైం అయిపోయింది కాబట్టి, కేవలం 2 నిమిషాలే ఉంది కాబట్టి, నేను ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో ముఖ్యోద్దేశం ఏమిటి అంటే, ఏ విషయాన్నైనా మీరు కరెక్ట్గా అనలైజ్ చేసి దాన్ని కరెక్ట్గా అవగాహన చేసుకోవాలి. విశ్లేషణ, అవగాహన అది ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం మాత్రమే నా లెక్చర్ యొక్క ముఖ్యోద్దేశం. మీరు ఇంతవరకు వివిధ కారణాల వల్ల చేయలేకపోవచ్చు. మీరున్న పరిస్థితుల్లో, ఎంసెట్ పైన ఉండే క్రేజ్లో, IIT సీట్ కావాలనే క్రేజ్లో, మీ పేరెంట్స్ యొక్క ఒత్తిడి వల్ల, కార్పొరేట్ కాలేజెస్ యొక్క ఒత్తిడి వల్ల మీరు నిస్సహాయ స్థితిలో, ఈ అనాలిసిస్ అండ్ కాంప్రహెన్షన్కి ఏమాత్రం స్కోప్ లేని స్థితిలో, మీరు కేవలం రోట్ లెర్నింగ్ బట్టి ఎగ్జామ్లో 98%, 99% మార్క్స్ స్కోర్ చేసే స్థితిలో మీరు ఉండడం వల్ల అనాలిసిస్ చేసి కాంప్రహెన్షన్ చేయలేకపోయినప్పటికీ, కనీసం ఆ విషయాన్ని మీరు గుర్తించి ఇప్పటి నుంచైనా మీరు అనాలిసిస్ అండ్ కాంప్రహెన్షన్తో కూడిన ఎడ్యుకేషన్ను, లెర్నింగ్ను మీరు చేస్తారని భావిస్తున్నాను. తో పాటు మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైనది. ఒక చిత్రకారుడు ఒక అందమైన బొమ్మను గీశాడు, ఒక అమ్మాయి బొమ్మను గీశాడు, ఒక చిత్రాన్ని గీశాడు. ఆ చిత్రం చాలా అందంగా ఉంది. ఆ చిత్రమే మీరు ఇంతవరకు నేర్చుకుంటున్న విద్య, ఎడ్యుకేషన్. అయితే ఆ చిత్రకారుడు ఏం చేశాడంటే, ఆ చిత్రం పైన ఆ అమ్మాయి బుగ్గ పైన ఒక చిన్న చుక్క పెట్టి, నల్లటి చుక్క పెట్టేసరికి
ఆ అమ్మాయి యొక్క చిత్రం మరింత శోభాయమైంది. దాని యొక్క అందం ఇంకా పెరిగింది. ఆ చిత్రం యొక్క అందం ఇంకా పెరిగింది. ఆ చిత్రం అన్నది మీ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ అయితే, ఆ స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ అన్నది ఒక డిసిప్లిన్ సూచిస్తుంది, క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అన్నది ఎవరో ఇంపోజ్ చేస్తే వచ్చే క్రమశిక్షణ కాదు. మీరు 9:30కి క్లాస్ స్టార్ట్ అవుతుందంటే మీరు 9:30కి రావాలి. అటెండెన్స్ తీసుకున్నా తీసుకోకున్నా, అటెండెన్స్ ఉన్నా లేకున్నా మీరు 9:30 క్లాస్లో, అది మీ స్వయంగా పాటించవలసిన క్రమశిక్షణ. సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఉండాలి. అది వేరే వాళ్ళు ఇంపోజ్ చేసిన డిసిప్లిన్ కాకూడదు. అయితే ఓన్లీ డిసిప్లిన్ ఉండి మార్నింగ్ 9:30కి వచ్చి ఈవినింగ్ 4:30 వరకు ఉంటాను, ఇక్కడ క్లాసులో చదువుకోకుండా బయట క్యాంటీన్లో చుట్టూ తిరుగుతానంటే కాదు. అందుకోసమే డిసిప్లిన్ కూడా ఉండాలని తప్ప లెర్నింగ్ ప్రాసెస్ వద్దని చెప్పలేదు. ఆ చిత్రం అన్నది లెర్నింగ్ ప్రాసెస్, ఆ స్పాట్ అన్నది, ఆ చుక్క అన్నది, బుగ్గ మీద పెట్టిన చుక్క అన్నది డిసిప్లిన్. ఆ చిత్రం అంతా తీసి ఒక చుక్క ఉంటే ఏమీ ఉండదు. కాబట్టి మీకు ఏమీ లేకుండా కేవలం డిసిప్లిన్ అంత మాత్రాన సరిపోదు. మీ లెర్నింగ్ ప్రాసెస్తో పాటు మీ వ్యక్తిత్వం యొక్క వికాసంతో పాటు డిసిప్లిన్ అన్నది కూడా ఉంటే అది మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని తెలియజేస్తూ, ఈ అన్ని అంశాలు, నేను చెప్పిన అంశాలు మీకు కరెక్ట్ అనిపిస్తే దాన్ని పాటిస్తారని ఆశిస్తూ, కరెక్ట్ అనిపించకపోతే దాని గురించి మర్చిపోమని తెలియజేస్తూ, నాకు ఇంతవరకు ఈ 1 hour చాలా ఓపిక్గా నేను చెప్పిన మాటలను విన్న స్టూడెంట్స్ అందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఈ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్, తర్వాత ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి గారు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ మధుకర్ రెడ్డి గారు, శివశంకర్ గారు, నాతో ఈ టెక్నికల్ సెషన్లో టెక్నికల్గా నాకు సహకరించిన నా కొలీగ్స్ అందరు, పాత కొలీగ్స్ అందరు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే, కొలీగ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, Thank you so much, sir. Students, I hope you realized how important it is. See how much knowledge you gained through our Sri Babu sir. His marvelous experience has helped you to learn a lot, to improve a lot. So students, let us be very much thankful, and in future, let us expect such excellent sessions by such experienced personality. I thank you, sir. Once again, I thank you so much for enlightening our students excellently. Yeah, students, this session has come to an end, and students, you have to join your respective department groups. You have to join your respective department groups for the next session, which is going to start at 12 p.m. Take a break now. It's 11:30, students. So again, before 12, join 5 minutes early. Don't join at 12, students. Join 5 minutes early so that you will be comfortable and you will make the speaker also comfortable. So join the respective department groups before 12. Okay. And the topic is emerging trends. Okay. By the departmental heads. Is that clear, students? So take a break and join back. Thank you. I think the student